రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఆమని గారు అసలు టాప్ మోస్ట్ హీరోయిన్. చాలా మందికి ఇప్పటికీ రీల్స్ చూసినా ఏమైనా వీడియోస్ చూసినా కూడా ఎక్కువగా మీ సాంగ్స్ కి అందరూ ఫాలో అయ్యి చేస్తూ ఉంటారు. వీడియోస్ రీల్స్ అవన్నీ కూడా చేస్తుంటారు. మీరు చేస్తుంటారు. నన్ను ఎక్కడైనా కలిసినప్పుడు అంతా మేడం నా మీతో పాటు ఒక రీల్ చేయాలంట. అయ్యో ఎందుకంటే లేదు మేడం మీతో పాటు చేయాలని, నా సాంగ్ మళ్ళీ నన్ను చేయమంటారు. మంగళగౌరి ఎక్కువ అడుగుతుంటారు. సరదాగా ఉంటుంది, నేను చేస్తా. ఓకే, సో ఇంత బాగా చేస్తూ సీరియల్ లైఫ్ లోకి ఎందుకు సడన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది? ఏం లేదు, సీరియల్ అంటే సినిమాలు ఒక్కటే చెయ్యాలని లేదు, సీరియల్ కూడా ఒక మంచి క్యారెక్టర్ అయితే చేద్దామని ముందు నుంచి ఉంది. అలాగే చేస్తున్నాను. ఇది నాకు సెకండ్ సీరియల్. దీంట్లో కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, కొంచెం డెప్త్ ఉన్న క్యారెక్టర్, యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. అలాగే ఆడియన్స్ కి చాలా త్వరగా కనెక్ట్ అవుతాము. ఎప్పుడు ఆడియన్స్ తో పక్కన ఉన్నట్టే ఉంటాము, ఎందుకంటే వాళ్ళు డైలీ సీరియల్ చూస్తుంటారు కాబట్టి. సో మమ్మల్ని ఎక్కువ వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టు మర్చిపోకుండా ఉంటారు, అందుకని కొంచెం ఆడియన్స్ కనెక్ట్ అవుతుంటాం కదా. బట్ ఆమని గారంటే కదా, ఆమని గారంటే సినిమాల్లో ఉన్నప్పుడు కూడా మన అమ్మాయి మన తెలుగుంటే అబ్బాయి ఎంత బాగా నటిస్తుంది, మన ఇంట్లో ఆడపిల్ల ఎలా అయితే ఇంట్లో వాళ్ళతో బిహేవ్ చేస్తున్నారు సేమ్ అలా అనిపిస్తూ ఉంటుంది మీ క్యారెక్టర్ కూడా. సో మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చాయి మీకు అప్పట్లో. హీరోయిన్ గా మీరు ద్విపాత్ర అభినయం అంటారు చూసారా, అంటే లైక్ అన్ని కైండ్ ఆఫ్ జానర్స్ లో మీరు నటించడం జరిగింది. సో మీకు బాగా ఫేవరెట్ అన్నది మీకేంటి రోల్? ఆల్మోస్ట్ నేను చేసిన క్యారెక్టర్లని నాకు ఇష్టమే అండి. అవునా? ఆర్టిస్ట్ గా ఒక పర్టికులర్ క్యారెక్టర్ చేయాలని లేదు. సో నేను అన్నీ చేసి ప్రూవ్ చేసుకోవాలి ఆర్టిస్ట్ గా అనేది నాకు ఒక నా అంబిషన్. అలాగే మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చాయి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉంది. అంటే ఎట్లా మనం ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా ఏదైనా ఉందా ఇంకా మీకు మిగిలిపోయి, అంటే ఇలాంటి చేద్దాం అనుకున్నాను ఇది అవ్వలేదు, సో ఇప్పుడైనా ఫ్యూచర్ లో ఏమన్నా మంచి చేద్దాము ఇలాంటి ప్రాజెక్ట్ ఉంది? కొంచెం ఆల్మోస్ట్ నేను మంచి మంచి క్యారెక్టర్ చేశాను, ఇంకా చేయాలంటే ఇప్పుడు ఒక డామినేట్ క్యారెక్టర్ ఇంకా ఆల్రెడీ చేశాను, ఇంకా కొంచెం గడుసుతనంగా చేయాలి. తర్వాత శ్రీదేవి గారు చేశారు కదా, అప్పుడు కొంచెం ఆఫ్ మెంటలీ అప్సెట్ అయ్యాలి, అలాంటి క్యారెక్టర్. ఇప్పుడు కళ్ళు లేకుండా గుడ్డిగా అది ఆల్రెడీ చేస్తున్నాను ఒక సినిమా. ఇంకా మూగమ్మాయి లాగా ఇలాంటి కొన్ని ఛాలెంజింగ్ రోల్స్ కదా అవన్నీ మనకు, అంటే యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అవన్నీ. సో అలాంటి క్యారెక్టర్లే చేయాలని. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని